వర్షం పడుతుంది బాబు సాయంత్రం కూడా. హాయ్ అండి, ఇంకా చూసారు కదా, ఇంక ఇప్పటిదాకా అయితే పొద్దున అన్నం నుంచి చేసుకుంటూ వస్తుంటే ఈ టైం అయింది. ఇంక మా వాళ్ళందరూ వచ్చేసి ఇంకా 4 వీల్ ఆటోలో వెళ్ళారు, పిల్లల్ని కూడా తీసుకుని వెళ్ళారు. ఇంక నేను మా ఆయన ఇక మా చిన్నోడు ఇంక మేమైతే వెళ్తున్నాము. సరే ఇంక అక్కడికి వెళ్ళినాక ఎలా ఉండిద్దని చూసేద్దాం. కొత్త రోడ్డు కట్టాను అనుకోండి బాబా. ఏ ఊరికి వెళ్ళింది? బైపాస్. ఆహా, మంగళగిరి సెంటర్ కింద కదా. చాలా బాగుంది రోడ్. దాని పక్కన ఫ్లాట్లు వేయన్నా కానీ ఎక్కువ రేటే. ఇది స్థలం వల్ల ఎక్కువ రేటే ఉంటాయి. హోలీ ల్యాండ్ ఉంది బాబా ఇక్కడ. హోలీ ల్యాండ్, హైలాండ్ హోలీ ల్యాండ్ అంట. అదే ఇటే పార్క్ పెద్ద ఉంది. హైలాండ్ పిల్లలు వెళ్ళి ఉంటారు. ఇనప వాటితో చేసినాయి ఎన్ని బొమ్మలు. ఇనప వాటితో చేసినాయి బొమ్మలు. కోల్కత్తా, భువనేశ్వర్, విశాఖపట్నం రాసినాడు. కోల్కత్తా ఎక్కువ దూరం అనుకుంటే ఇక్కడ నుంచి 1252 కిలోమీటర్ల మరి ఎంత ఉంది చూడండి. 1200 చూసి
సరే ఓకేనండి. ఇంకా గుణదలు అయితే వచ్చాము. ఇంకా మా అత్తయ్య గారు మేము ఇంకా వంట అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నారు. ఇంకా వాటికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ చూస్తూ ఉన్నారు కదా. ఏమేం చేశారు ఇప్పుడు దాకా? వంట ఇప్పుడు దాకా ఏమేమి చేశారు అట్లా? అలాంటి ఓకేనండి. ఇంకా చూస్తాను చాలా హడావుడిగా ఉంది. ఇదంతా బిజీగా ఉంది. ఇంకా వంటలన్నీ రెడీ చేసేయాలా, చాలా టైం పట్టింది ఇవన్నీ రెడీ చేసేకి. మీకు బిర్యానీ కదమిగా ఓకేనండి. ఇంకా చుట్టాలు అయితే చాలా మంది అయితే వచ్చారు. ఏవా ఏం పరిచయం చెప్పావు తాతయ్యని? మాట్లాడు, పరిచయం చేసేదానంట. ఆంధ్ర కాదు మీది, కేరళ. కేరళ ఫుడ్ ఏంది మరి? ఫుడ్ ఏదో పని చేస్తానో తీబుద్ది అది. ఏం పని చేస్తున్నావు అడుగుతున్న వాళ్ళు అంటావు కానీ ఏదో చెయ్యి. కేరళ ఫుడ్ ఏందన్నా? రైస్ ఏంది? రైస్ అంటే మామూలుగా కేరళ రైసా? రైస్లో కూడా కేరళ రైస్ ఉందా? ఇక్కడేం చేయండి? ఇక్కడ వర్క్ ఏంది? ఇక్కడ వర్క్ ఏంది మీకు? ఆర్టిస్టా? శాలరీ లెక్క నెల? 1 ఇయర్ అంటే ఒక సంవత్సరం. సంవత్సరానికి నెలకెంత? నెల సంవత్సరానికా మొత్తం? 1 ఇయర్ వర్క్. అదే నెలకా లేకపోతే ఒక సంవత్సరానికి ఎంత మీకు శాలరీ? జీతం మనీ? అక్కడ నుంచి ఫాదరా? తిన్నారా మరి? ఎందుకే ఫుడ్ తిన్నారా? అవే నేచర్ ఈ రైస్ బీఫ్ మాలు చికెన్ ఖైమా చికెన్ ఫ్రై కర్రీ. ఓకే వాళ్ళు కేరళ. దేనికి డబ్బులు? లడ్డు వైసీపీ పార్టీ నాయకుడు వచ్చాడు. ఏమో ఎంతడికి వచ్చింది? ఎవరా ఎంతడికి వచ్చింది? మరి అదే యాడికి బావాలి? ఎంతడికి వచ్చింది మావా? ఇంకా 30 అయిపోయింది. 30 ఉంటుందా? ఏదో చేస్తున్నారు. వినాయకుడి పట్ట వాసన వాసనకే కలిగి పోవాలి. ఏదో రాలేదు వస్తున్నట్టు ఎట్టుంది? అంటే ఎవరు చెప్తున్నారా?
కదమ్మా అలా బ్యాచ్ ఇద్దాం సరే నేను చూసేసారు కదా, ఇంకా ఫంక్షన్కి అయితే వచ్చేసాము అందరం కలిసి. ఈ లోపల అయితే మొత్తం అక్కడ వంట జరుగుతున్నది ఒక పక్క మిగతా వాళ్ళందరూ తాగినట్టే ఉన్నారు. మొత్తం అందరూ అయితే అక్కడ వాళ్ళు అక్కడ బొబ్బున్నారు. ఇక మిగతా వాళ్ళందరూ వచ్చేటప్పటికి అక్కడ వాళ్ళు అక్కడ తిరుగుతూ ఉన్నారు. ఇంకా వాళ్ళ పని వాళ్ళు అయిపోయింది. ఇంకా తిని ఇంకా ఎక్కేటప్పటికి అయితే ఇప్పుడు టైం వచ్చేటప్పటికైతే 3:30 అవుతుంది, 3 అవుతుంది. ఈ లోపల అయితే అందరూ తిని అడవులు ఆడ ఉంటారనుకునేటప్పటికైతే ఇప్పుడు ఆటకాలు అయిపోతున్నాయి, వంటకాలు అయితే ఇంకా చేస్తూనే ఉన్నారు. మరి అవి ఎప్పుడు పోతే చూసి ఈ లోపల అయితే మరి ఇంకా జరిగే ఇక్కడికి వచ్చేటప్పటికే 12-1 గంట అవుతున్నట్టుంది అనమాట. ఈ లోపల ఏమక్క ఆకలి ఉందా? ఏంది ఎర్రాకి ఎవరైనా ఉంటారండి అక్క వంటకాలకి? ఎప్పుడు అక్క నేను వీళ్ళతో చెప్పి కాదు వీళ్ళతో పని కాదని చెప్పి నేను బండి వేసుకుని వచ్చాను. వీళ్ళతో పని కాదని చెప్పి బండి వేసుకున్నాను వచ్చేసి. కాదు ఏదో మాట్లాడి ఏం చేస్తున్నావు ఏంది అసలుకి? నేను ఇంటికి వచ్చేందాక 12 వచ్చారా? ఎలా అవుతాయి వంటకాలు? లేదా ఇవాళ తినే ఇవాళ వండుకొని రేపు పొద్దున్న వెళ్తాం. లేకపోతే ఎరా జస్వంతా జస్వంత్ ఇప్పుడు వెళ్తున్నారా? ఎక్కడికి వాళ్ళు ఎప్పుడు వెళ్తున్నారా? నాకు పైకి వెళ్ళి వచ్చారు అసలు కిందకి. మీరు పైకి వెళ్ళరా? ఆడికి వెళ్తే నుంచుంటే వంటకాడికి రమ్మని ఫోన్ చేశారు. ఇక్కడికి రాస్తా చేద్దామని చెప్పేసి అంటే వెళ్దాం పారా పైకా పని వెళ్దాం. సరే ఇంక లోపల అయితే ఇంకా అందరూ వంటకాలు చేస్తున్నారు కదా. మేమైతే ఇంకా మా ఫ్యామిలీతో కొంతమంది కొంతమంది కలిసి అందరం కలిసి అయితే గుడికి అయితే పైకి వెళ్ళేస్తాం. ఈ లోపల ఇంకా అక్కడ పోయి జస్వంత్కి అయితే మ్యారేజ్ కావాలని మొక్కుబడి అందరికీ. ఈ మొక్కుబడి అయితే జస్వంత్ మ్యారేజ్ కావాలని కుర్రాడిది చూడండి ఎంగు బయలాగుండా కానీ ఇంకా సంబంధం కుదరక అట్టగా అయిపోయి ఉన్నాడు. దా జస్వంత్ ఏదో మాట్లాడరా? అరే కాలేజీలో అయితే మాట్లాడితే ఎక్కడికి వచ్చినప్పుడు మాట్లాడతానికి ఏమైంది? అందుకే మాట్లాడరా? యూట్యూబ్లో ఉన్నాడు అనుకుంటారు ఇంటే ఉన్నారు ఎంత పొలుకుబడి ఉండవు మరి. చూసారు కానీ ఇంకా ఫ్యామిలీ మొత్తం అందరు కలిస్తే ఒక చోట ఇదే విధంగా సందడిగా ఉంటుంది. అంత సందడిగా ఇంకా హ్యాపీగా ఉంటుందో. మళ్ళీ రాని క్షణాలు అయితే ఇవే కాబట్టి ఇంకా మళ్ళీ మొత్తం అందరు కలిసి చాలా హ్యాపీగా ఉండాలంటే ఇదే రోజు కాబట్టి మనకి. అందులో కూడా తమ్ముడు కొడుకులకి ఇద్దరికి పుట్టినట్లు అని చెప్పాం కదా. మేమైతే బైక్ మీద వచ్చాము. ఇంకా ఇక ఇరుకులో ఎందుకులు అని చెప్పి వ్యాన్లు అని చెప్పి ఇంకా అందరు కలిసి అయితే టాటా సినిమాలు వచ్చేసారు మొత్తం అందరు కలిసి. అదే టాటా వ్యాన్లు అయితే మరి దాంట్లో నిలబడి వచ్చేటప్పటికైతే ఇంక పిల్లలు వేసుకొని రావడం కానీ మేమైతే బండి మీద వచ్చి కానీ ఇక్కడ అందరికి చేస్తాం కదా. ఎవరు స్పీడ్ చెప్తారు చూద్దామా? నువ్వు స్పీడ్ చెప్తా, నేను స్పీడ్ చెప్తానా? ఎవరు కాడమమ్మా వాళ్ళు ఆట అక్క రా లగెత్తు మా ఫస్ట్ ఇయర్ కట్టుకున్న అక్క అయితే మా అక్కయ్య. ఈ వేరమ్మ ఆదరమ్మ అయితే బ్లాక్ చిన్న వేస్తుంది. వేరమ్మ అయితే మా మాయ కూతురండి. ఏమి రాజా